ఇక్కడ గంట కట్టడం వల్ల పిల్లలకి సరిగ్గా మాటలు రాకపోయినా కొంచెం నీరసంగా ఉన్న పిల్లలకి హెల్త్ బాగోకపోయినా ఇక్కడ గంట కడితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆరోగ్యం బాగుంటుంది అని అంటే నేను కూడా గంట కట్టాను. మా బాబు ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడుతున్నాడు. తర్వాత 11 ప్రదర్శనలు చేయాలి. గుడి చుట్టూ 11 ప్రదర్శనలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పుడు ముడుపు కట్టాలట. వెళ్దాం. ఆదివారం టెంపుల్కి వచ్చినాం కదా, కోట్లు వస్తే ఎంత ఇస్తావు నాకు? కోట్లు కూడా దొబ్బేసి నిలబడిస్తావా? ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి అక్కడ కూడా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆదివరావ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మనము ఆదివరావ స్వామి టెంపుల్ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన రెండు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉన్నది, రెండోది కమాన్పూర్ తెలంగాణలో ఉన్నది. ఆ కమాన్పూర్ తెలంగాణలో ఉన్న ఆదివరావ స్వామి టెంపుల్కి వెళ్దాం పదండి. స్థల పురాణం ఏంటో మీకు క్లుప్తంగా. ఆదివరావ స్వామి టెంపుల్కి వెళ్తే చాలా మంచి జరుగుతుంది, అందరికీ మంచిగా ఉన్నది చెప్పి ఆ దేవత ఆదివరావ స్వామి చూడండి. అప్పుడే రోడ్డు ముందు నుంచి అప్పుడే వెహికల్స్ ఉన్నాయో మీరు గమనిస్తారు. అన్నీ ఇక్కడే స్టాప్ చేశారు వెహికల్స్ పట్టుకోవాలి. మా వదినమ్మ ఏం చెప్తుందంటే, మీరు చూస్తున్నారు కదా ఈ ముడుపులన్నీ కూడా ఎవరికైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఆర్థిక సమస్యలు కానీ, భూ తగాదాలు కానీ, పిల్లలు పుట్టకపోవడం కానీ, తీవ్రమైన ఇబ్బందులతో ఉంటారో అలాంటి వాళ్ళు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ముడుపు కట్టుకుంటే ముడుపు కట్టిన వెంటనే వాళ్ళ కోరికలు తీరుస్తారని నమ్మకం. చాలా నిష్టగా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు ప్రతి ఆదివారం. ఎవరైనా చాలా మంది నేను బయటకు అనుకున్న లేకుంటే ఏ కోరికలు కోరుకున్నా సరే వెంటనే ఆ కోరికలు తీరుస్తారని చెప్పేసి ఒక వెనుకైతే ఉన్నది, భక్తులు వెనుకైతే ఉన్నది. సార్ ఇక్కడ గంట కట్టడం వల్ల పిల్లలకి సరిగ్గా మాటలు రాకపోయినా కొంచెం నీరసంగా ఉన్న పిల్లలకి హెల్త్ బాగోకపోయినా ఇక్కడ గంట కడితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆరోగ్యం బాగుంటుంది అని అంటే నేను కూడా గంట కట్టాను. మా బాబు ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడుతున్నాడు, ఆరోగ్యం పరంగా బాగుంటుంది. ఈ గంటలు కడితే మంచిది అంటారా? మా బాబు కట్టాం కదా, మాటలు రాలేదని గంట కట్టాము. వెంటనే మాటలు వచ్చాయా? ఆదివారం టెంపుల్లో అయ్యగారు ముందు అభిషేకం చేయడం జరుగుతుంది. ఎలా అభిషేకం జరుగుతుందో క్లుప్తంగా మనకి స్థల పురాణం గురించి అయ్యగారు చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఆదివారాల మార్కండేయ గోత్రం, మధుబాబు శ్రావణి రుద్ర సాగుడుపస్య గోత్రోద్భవస్య మీరు కూడా
ప్రసాదం అందరికీ పంచిపెడతారండి. మీ స్వయంగా ఇంట్లో తయారు చేసి చూసారా, భక్తులందరూ కూడా ప్రసాదం వాళ్ళ ఇంట్లో ఉదయాన్నే లేచి రెడీ చేసి అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. పుణ్యానికి ఎంతో ప్రసాదిస్తారు దేవుడు. తీసుకొని పూజ ఉండేది. పెరుమాన్ని దర్శించి మీరందరూ కూడా ఆ స్వామి కృపాకటాక్షలు పొందవలసి కోరుకుంటూ దేవోలాది వరాహ స్వామి భగవానికి జై.
శివాయ గురవే నమః. భగవద్భక్తులందరికీ కూడా కమాన్పూర్ క్షేత్ర స్వయంభూ ఆదివరహ స్వామి క్షేత్ర స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు. ఇక విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలలో స్వయంభూ ఆదివరహ స్వామి క్షేత్రాలు 2 మాత్రమే ఉన్నాయి. అవి ఆంధ్ర రాష్ట్రము తిరుమల తిరుపతి క్షేత్రంలో వరాహస్వామిగాను, మరియు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో గాను వెలిశాయి. అయితే ఈ యొక్క అరుదైనటువంటి ఈ క్షేత్రాలలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది భక్తులు ఎక్కడెక్కడ నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, హైదరాబాదు, ఆంధ్ర రాష్ట్రాలు ఎక్కడి నుంచో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారు ఆయా కోరికలు తీర్చి భక్తులు అనుగ్రహిస్తుంటారు. అయితే ప్రతి ఆదివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరియు సంతానం కోసం కావచ్చు, వివాహం కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, తమ కోరికలు నెరవేరడానికి ఇక్కడ ముడుపులు కడతారు. ఒకవేళ కోరిక నెరవేరిన తర్వాత యథాశక్తి అనుసారైన అన్నదాన కార్యక్రమం కానీ, వెండి కానీ, బంగారం కానీ, ఇంకా ఏదైనా కానీ, గంట కానీ ఇతర స్వామివారికి సమర్పించుకుంటారు. జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరుగుతాయి. ప్రతి నెల మాస కళ్యాణం ఉంటుంది స్వామివారికి ఇక్కడ. మరియు మంగళవారం, శనివారం కుజదోష, నాగదోష పూజలు కూడా జరుగుతాయి. ఈ యొక్క దేవాలయము పెద్దపల్లికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో, గోదావరికనికి 20 కిలోమీటర్ల దూరంలో, మంథనికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూర్వము 600 సంవత్సరాల క్రితము ఒక ఋషి ఇక్కడ తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఆ దేవదేవుడు ప్రత్యక్షమై ఏం కోరిక కావాలో కోరుకోమంటాడు. సాక్షాత్తు మీరే ఇక్కడ వెలిస్తే బాగుంటుంది, జనులను ఉద్ధరించడానికి అని చెప్తా ఉంటాడు ఆ యొక్క ఋషి. అప్పుడు ఆ యొక్క ఋషి చెప్పిన విధంగానే ఆ స్వామివారు ఇక్కడ వరాహ రూపంలో వెలిశారు. పూర్వము ఎలుక రూపం. పాదాలు చూడండి, పాదాలు. ఈ వరాహ స్వామివారి పాదాలు ఇవి. ఈ గుర్తులు మీరు గమనించారా? ఇగో ఇవి గుర్తులు గమనించారా? వరాహ స్వామివారి పాదాలు ఇవి. అంతేనా గారు? ఇదొక పాదం కనబడుతుంది మనకి, ఇదొక పాదం కనబడుతుంది, ఇదొక పాదం కనబడుతుంది, ఇదొక పాదం కనబడుతుంది. వరాహ స్వామివారి పాదాలు అని చెప్పి ప్రసిద్ధి స్థల పురాణం చెబుతుంది. అట్ ద సేమ్ టైం మీరు గమనించండి, ఇక్కడ కూడా ఒక పాదం గమనిస్తుంది, పాదం కూడా కనబడుతుంది ఇక్కడ. కొందరి భక్తికి మించినటువంటి ఆ యొక్క భక్తుడు స్వామివారికి చిన్న రామానుజు వారు స్వామివారు రామాలవారా అయ్యగారు. మేము రుద్ర నిహాన్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామండి. ఈ స్థల పురాణం గురించి 2 విషయాలు మాకు. శ్రీ ఆదివరాహ స్వామి పరబ్రహ్మణే నమః. ప్రియ భక్తులారా, కమాన్పూర్లో వెలిసినటువంటి వరాహస్వామికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకు ఈ స్వామికి ఆ ప్రత్యేకత అంటే, మనకు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వరాహస్వామి ఇక్కడ ఉన్నాడనమాట. మరి ఆయనకి ఈయనకు ఉట్టి విగ్రహాలకి, ఉట్టి వరాహస్వామికి సంబంధం ఏమిటంటే, ఇక్కడున్న వరాహస్వామి భూమిని కాపాడడం కోసం వచ్చినప్పుడు, అంటే వరాహమూర్తి వచ్చినప్పుడు ఎలా అయితే ఉన్నాడో అలా ఈ క్షేత్రంలో మనకు వరాహస్వామి దర్శనమిస్తుంటాడు. అందుకే ఇక్కడ ఉన్న వరాహస్వామిని ఆది వరాహస్వామి అని పిలుస్తుంటారు. మామూలుగా మిగతా ఎక్కడ ఉన్నాడు అనుకోండి, వరాహస్వామి ముఖం మాత్రం వరాహస్వామిలో ఉండి మిగతా బాడీ అంతా కూడా విష్ణు రూపకంగా మనకు దర్శనమిస్తుంటుంది. అలాంటిది ఈ క్షేత్రంలో మాత్రం వరాహస్వామి పంది ఎలా ఉంటుందో అలానే ఈ క్షేత్రంలో మనకు దర్శనమిస్తుంటుంది. అలాంటి క్షేత్రం ఈ వరాహస్వామి క్షేత్రం అన్నమాట. అలానే ఈ క్షేత్రంలో ఉన్న వరాహస్వామి ముందుగా చూసినట్టయితే చిన్న ఎలక మాదిరిగా ఉండేదని, ఆ తర్వాత పెరుగుతూ ఇలా వరాహ రూపకంగా అయ్యాడని ఇక్కడ స్థల పురాణము. అలానే స్వామి పెరుగుతూ ఉంటారని చెప్పేసి ఇక్కడ స్థల పురాణంగా చెప్తుంటారు. అలానే ఇక్కడ స్వామికి గుడి నిర్మాణం అంటే ఎందుకు చేయలేదనంటే, స్వామి స్వప్నంలో కనబడి నాకు గుడి నిర్మాణం అంటే ఏమీ వద్దు అని చెప్పేసి స్వామి చెప్పాడని చెప్పేసి అప్పటి గుడి నిర్మాణం ఏమీ కూడా చేయకుండా అలా ఎండతో వానకి తడుస్తుంటాడు ఇక్కడ ఉన్న వరాహస్వామి. భక్తులంతా కూడా చక్కగా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారికి అభిషేకంలో అర్చన చేసుకొని వారి కోరికలు నెరవేరిన తర్వాత
ముడుపుల గురించి ముడుపులు కట్టుకొని ఆ కోరిక గురించి ఆ కోరిక నెరవేరిన తర్వాత స్వామికి వాళ్ళకి తోచినంతగా వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు కానీ కళ్యాణాలు కానీ ఇతరమైన పూజలకు సంబంధించిన దానికి వాళ్ళకి ఎంతో తోచితే అంత కైంకర్యంగా సమర్పించడం జరుగుతుంటుంది. అలా భక్తులందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ స్వామికి ప్రతి నెలగా మాస కళ్యాణం అని మనకు వరాహస్వామికి నెల కళ్యాణం చేస్తుంటారు. అలానే స్వామివారి జయంతి ఉత్సవాలు శ్రావణ మాసంలో 3 రోజుల పాటు ఉత్సవాన్ని చేస్తారు. అలానే 3వ రోజు అయిపోయిన తర్వాత వరాహస్వామికి 108 కలశాలతో అభిషేకము 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని కూడా చేస్తారు. అలానే ఈ స్వామివారికి ఉగాది ఉత్సవం చాలా పర్వదినంగా చెప్పుకొని ఇక్కడ జాతరగా చేస్తూ ఉంటారు. అలానే మనకు ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించి కూడా ముక్కోటి ఏకాదశి కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు. భక్తులంతా కూడా ఈ విషయాన్ని గమనించి వరాహస్వామి దగ్గరికి వచ్చి మీ కోరికలన్నీ కూడా స్వామివారు చెప్పుకొని ఆ తర్వాత స్వామివారి కృపకు మీ అందరూ కూడా పాత్ర కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చక్కగా మాకు ఈ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మా శ్రోతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే అక్కడ పూజ చేసుకోవాలంటే కళ్యాణ మండపంలో కూర్చోండి. తులసిమాల వేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి వస్తుంటారు? ఏ నుంచి వస్తుంటారు? 30 సంవత్సరాలు వస్తుంటారు మీరు సేవకు వస్తుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా 1500 రూపాయలతో అన్నదానం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎంత అన్నదానం? 10,000. చూడండి ఫ్రెండ్స్, 1500 రూపాయలు ఉన్నప్పుడు అన్నదానం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 10,000 రూపాయలు అయింది. ఎంతో పుణ్యవత మాత్రం ఈ విధంగా జరుగుతుంది. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు అరుదు. కాబట్టి ఈ స్థల పురాణం తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి విచ్చేయండి, దర్శన భాగ్యం చేసుకోండి. మీకున్న కష్టాలన్నీ కూడా అంతరించిపోతాయని నా ఆలోచన. ఆదివారాసం అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుందని అమ్మవారు చెప్తున్నారు. అంతేనండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఎలా అనిపించింది? ఇవాళ మీ పెళ్లి రోజా? ఇగో చూడండి, అన్న వాళ్ళ పెళ్లి రోజు చక్కగా బాగుంది. నాకు ఆల్రెడీ తెలుసు అన్న. ఇక మా గోవర్గానే మహామంగళ పనిచేస్తుంటాడు. చాలా మంచి వ్యక్తి. అయితే పెళ్లి రోజు కాబట్టి వచ్చారు. మీరు మిగిలిన 100 ఏళ్ళు 10 పెళ్లి రోజుకి రావాలని కోరుకుంటున్నాం. ప్రతి పెళ్లి రోజుకి వస్తూ ఉంటారా? థ్యాంక్ యూ. చూసారా రండి. ఆదివారం టెంపుల్కి వచ్చినాం కదా, కోట్లు వస్తే ఎంత చెప్తావు నాకు? కోట్లు కూడా డబ్బేసి నిలబడిస్తావా? ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి అక్కడ కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదానం జరుగుతుంది చూడండి. అన్నదానంలో అన్ని వెరైటీస్ స్వీట్ పెట్టారు. కర్రీ, పప్పు, వంకాయ, గుత్తొంకాయ, సాంబార్ విత్ రైస్. అదేంటో తెలియదు కానీ ఏదైనా టెంపుల్కి వచ్చినప్పుడు టెంపుల్ తాలూకా భోజనాలు అన్నప్రసాదం ఎలా ఉంటుంది? చాలా అంటే చాలా మధురంగా ఉంటుంది ఫుడ్. డబ్బులు పెట్టుకున్నా కానీ 1,000 ఖర్చు పెట్టినా కానీ ఇటువంటి టేస్ట్ రాదు. టెంపుల్ దగ్గర మాత్రం అటువంటి టేస్ట్ వస్తుంది. చూడు మధ్య అయిపోయిందండి. సాంబార్ తీసుకొస్తాం.